వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ అరియర్స్ మరియు 11వ పిఆర్సి అరియర్స్ చెల్లించేందుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి. ఆ వివరాల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పిఆర్సి కమిటీ నియమించి ఐఆర్ వెంటనే ప్రకటించాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కోరారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని ఆయన స్వగృహం నందు పులివెందులలో కలిసి ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 నాటికి పిఆర్సీ గడువు ముగిసిందని, గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీ నియామకం చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల 12వ పిఆర్సీ కమిటీ పని ప్రారంభం కాలేదని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన ఈ 12వ పిఆర్సీ కమిటీని ఇప్పటి వరకు నియామకం చేయకపోవడం తగదన్నారు. గత ప్రభుత్వం నియామకం చేపట్టిన చైర్మన్ పదవికి రాజీనామా చేశారని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్న పిఆర్సీ కమిటీ నియమించకపోవడం శోచనీయమన్నారు. కావున వెంటనే 12వ పిఆర్సీ కమిటీని నియమించాలని కోరారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 11వ పిఆర్సీ అరియర్స్, డిఏ అరియర్స్, అలాగే 2022 నుంచి ఇప్పటి వరకు ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్ను చెల్లించలేదన్నారు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ అరియర్స్ని ఇంతవరకు చెల్లించలేదని, వాటిని వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా 2003 డిఎస్సిలో నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలిపారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులకు రెగ్యులర్ చేయాలని, వారి పదవీ విరమణ వయసుని 62 సంవత్సరాల పెంపుదలకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ డి కృష్ణారెడ్డి, నాయకులు జి వెంకట సుబ్బయ్య తదితరులైతే పాల్గొని ఈ విధంగా ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి 11వ పిఆర్సీ అరియర్స్ని, డిఏ అరియర్స్ని వెంటనే చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పారు.